ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మే నెల మాస ఫలితాలు వృషభ రాశి వారికి. ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దానిలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం ఈ, ఊ, ఏ, ఓ, వా, వే, ఊ, వే, ఓ అనే అక్షరంలో మీ పేరులో మొదటిగా కలవారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఈ వృషభ రాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రీత్యా మనం తెలుసుకున్నాం. లగ్నంలో గురువు ఉన్నాడు, తృతీయ స్థానంలో కుజుడున్నాడు, పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, లాభస్థానంలో బుధుడున్నాడు, శుక్రుడు, శని, రాహు కూడా వీరు ఉన్నారు. ఏ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. లాభస్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు సంచరిస్తున్నారు. అది రిపీట్. లాభస్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు సంచరిస్తున్నారు. వ్యయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా, ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. ప్రతి పనిని మీ తెలివితేటలతోటి త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అలాగే మీ యొక్క నీతి నిజాయితీ వల్ల మీకు చాలామంది సహకరించడం కూడా జరుగుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. అయితే జనం వల్ల నరదృష్టి కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. అలాగే అన్ని పనులు కూడా సమర్థవంతంగా, శక్తివంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. మీ యొక్క సమస్యలన్నీ కుటుంబంతో కలిసి చర్చించుకొని వాటి ఒక పరిష్కార మార్గం ఏర్పరచుకోగలుగుతారు. అంటే ఒక కుటుంబంతో కలిసి అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వాటికి పరిష్కార మార్గం ఏర్పరచుకోగలుగుతారు. మీ మనసులోని భావాలు ప్రేమికులకు తెలియపరుచుకుంటారు. అలాగే మంచి మాటతో అందరినీ ఆకర్షింపబడగలుగుతారు. ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు. మీ యొక్క టాలెంట్ నిరూపించుకోవడం కొంచెం ఆఫీస్లో వారు, బిజినెస్లో వారు మీకు మంచి పరీక్షలు వచ్చినప్పటికీ మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు. అంటే కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ని కూడా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. మీ యొక్క ప్రతిభని నిరూపించుకోగలుగుతారు. భూములు కొనుగోలు చేస్తారు. ఆగిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగలుగుతారు. అన్ని విధాలుగా మీకు ఈ నెలంతా కూడా కలిసి వచ్చేటువంటి మాసం. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు తప్పకుండా నూతన ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం లేని వారు సంతానం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా సంతానం యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. బదిలీలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు ఈ మాసంలో. ఎందులో పెట్టుబడి పెట్టినా మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో ఆగిపోయినటువంటి మీ గవర్నమెంట్లో ఉన్న బిల్లులన్నీ కూడా మీకు సరైన సమయానికి అందుబాటు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందండి మీకు అదృష్టం వల్ల. ప్రేమికులు ఒకటవుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఇప్పుడు కలుసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. మంచి లాభాలు పొందుతారు. మంచి మంచి వ్యాపారస్తులతో కలిసి నడుస్తారు. ఇంటికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, విలువైన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రేమికులు వివాహ ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి ఉన్నత పదవులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనుకున్న లక్ష్యాన్ని ముందుకి సాగించగలుగుతారు. అలాగే ఫ్యాక్టరీలోను గవర్నమెంట్లో పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తే ఫ్యాక్టరీల పర్మిషన్స్ అన్ని కూడా మీకు దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అందరూ కూడా విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు. కుటుంబంలో అందరూ కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చాలా బాగుంటుంది. సంతానపరంగా చాలా బాగుంది. రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఇంకా
అద్భుతమైన ఫలితాలు రావాలంటే దత్తాత్రేయ స్వామిని పూజ చేసుకోండి, అలాగే దుర్గామాతను పూజ చేయండి, ఆంజనేయ స్వామి చాలీసా పారాయణం చేసుకోండి, బీద సాధనకు కొంత మీకు తోచిన విధంగా సహాయం వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేసుకోండి. ఇంకా ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి, అవి రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీకు వచ్చేటువంటి సూచనలు. రకరకాల ఆయిల్స్ అన్నీ మా దగ్గర మీకు లభిస్తాయి. పిల్లలకు కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కానీ, జాబ్ ఆయిల్స్ కానీ, బిజినెస్ ఆయిల్ కానీ, అన్ని రకాలైన ఆయిల్స్ మీకు లభిస్తాయి. మీరు నన్ను సంప్రదించండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు వచ్చే సూచనలు. సర్వే జనాసులు అన్నీ అంది సార్. తదుపరి మీనరాశి మే నెల మాస ఫలితాలు. అయితే పూర్వభద్ర నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారు, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో ది, దు, జ్ఞా, ఢు, ఢా, దే, ఓ, చాచి అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గల వారికి ఈ మీన రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. గోచార రీత్యా ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా తెలుసుకుందాం. లగ్నంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తున్నారు. ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అలాగే పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి మీరు కొంత భయపడిన అవసరం లేదు, కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి, దశరథ శని స్తోత్రం చదువుకోండి. అలాగే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కొంత జాగ్రత్తగా చేసుకోండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంత లేట్ అయినా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. అలాగే ఎంత కష్టపడుతున్న ఆ పనులన్నీ కూడా కొంచెం దూరంగా పోతుంటాయి. అయినప్పటికీ మీరు విడువకండి. ఇతరులకు సహాయం చేస్తారు. సంఘంలో పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా విలువనిస్తారు. వాహనాలు, విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. లగ్జరీ లైఫ్ను పొందగలుగుతారు. ఏ పని అయినా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు పొందేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి. తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరకి కొనటం వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది. ఇల్లు, పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచన చేసుకోండి. ఆచితూచి వ్యవహరించుకోండి. కార్యాలయాల్లో ఉద్యోగస్తులతో సహోద్యోగస్తులు కూడా జాగ్రత్తగా మెలగండి. బెట్టింగ్స్లోను, షేరింగ్స్లోను డబ్బులు పెట్టకండి, ధనం నష్టపోతారు. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి, కానీ వివాహాలు అవుతాయి. సంతాన ప్రయత్నం కూడా కొంత మటుకు కొంచెం లేట్ అయినా సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు. సంఘంలో మీకంటూ ఒక విలువను పొందగలుగుతారు. ధైర్యంతో సాహసోపేతంగా ముందుకు సాగగలుగుతారు. విదేశీ ప్రయాణాలన్నీ కూడా కొంత వాయిదా పడతాయి. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పొందగలుగుతారు. ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాల్లో గృహం కొనటం కోసం ప్రయత్నం చేస్తున్నాయి కూడా లేట్ అవుతాయి. పుణ్యక్షేత్రాలను పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోగలుగుతారు. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చేయగలుగుతారు. కుటుంబం అంతా వినోదాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. కొంత జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వచ్చి అర్థం కాకుండా పెద్ద గొడవలు ఈ సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమికు వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆరాధించుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. ఇంకా అధికమైన ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్, షట్చక్రాల ఆయిల్స్, పిల్లల జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, తర్వాత థైరాయిడ్ ఆయిల్, షుగర్ ఆయిల్, బాడీ పెయిన్స్ ఆయిల్, మహాకాళ సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్, పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. దాన్ని సంప్రదించండి. అద్భుతమైన రిజల్ట్ని పొందగలండి. సర్వే జనా సుఖినో.